మొన్ననే కదండి మనం మాట్లాడుకుందాం. యూఏఈ రాజు వచ్చి మోదీ గారితో 45 నిమిషాల్లో డీల్ సెట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ డీల్ సెగంగా చల్లారక ముందే ఇప్పుడు ఇంకో పెద్ద బాంబు పేలింది. ఈసారి వచ్చింది ఒక దేశం కదండి, ఏకంగా యూరోప్ యూనియన్. అంటే యూరోప్లో ఉన్న 27 దేశాల కూటమి. వాళ్ళు ఇప్పుడు ఇండియా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారో తెలుసా? మాకు మీతో డిఫెన్స్ పార్ట్నర్షిప్ కావాలని అడుగుతున్నారండి. ఇన్నాళ్ళు మేము తోపులం, మేము తురుములనే ఫీల్ అయ్యే ఆ యూరోప్ దేశాలు ఇప్పుడు ఇండియా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాయి? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత నా F-35 విమానాలు కొనండి అని అడుగు తింటుంటే ఇండియా మాకు వద్దు పో అని ఎందుకు మొహం మీద చెప్పేసింది? పాకిస్తాన్, చైనా ఈ కొత్త డీల్ని చూసి ఎందుకు బకెట్ల కొద్దీ ఏడుస్తున్నారు? అసలు మన టాటా, అదాని, ఎల్ఎన్టీ కంపెనీలు ఇప్పుడు యూరోప్ ఆయుధాలని ఇండియాలో ఎలా తయారు చేయబోతున్నాయి? ఇది కేవలం ఒక సంతకం కాదండి, ఇది ప్రపంచం మారుతున్న తీరు. అమెరికా గారిని పక్కన పెట్టి యూరోప్ ఇండియా వైపు ఎందుకు చూస్తుంది? ఈ సీక్రెట్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఇక్కడ మన గవర్నమెంట్ ఆడుతున్న అసలు గేమ్ ఏంటో నీకు అర్థమవుతుంది నిజంగానే. సో ఫస్ట్ మనం అమెరికా గురించి మాట్లాడుకోవాలండి. అమెరికా ఎప్పుడు ఒకటే డైలాగ్ కొడుతుంది, నేను పెద్దన్నని, నా మాటే వినాలని. రీసెంట్గా అమెరికా మన దగ్గరకు వచ్చి మా F-35 విమానాలు కొనండి, మా స్ట్రైకర్ వాహనాలు కొనండి అని అడుగుతుంది. కానీ ఇండియా ఏం చెప్పింది? సారీ బాస్, నిన్ను నమ్మలేమని చెప్పేసింది. ఎందుకు నమ్మలేం? నిన్నగాక మొన్న అండి ఫిన్లాండ్లో ఒక ప్రెసిడెంట్ ఒక మాట చెప్పారు, మేము అమెరికా దగ్గర F-35 విమానాలు కొన్నాము, కానీ వాటిని ఆపరేట్ చేయాలంటే అమెరికా పర్మిషన్ కావాలి, వాళ్ళు కోడ్ చెప్తే కానీ విమానం స్టార్ట్ అవ్వదు అని. అంటే ఆలోచించండి, మనం వేల కోట్లు పెట్టి విమానాలు కొనుక్కొని యుద్ధం వచ్చినప్పుడు అమెరికాకి ఫోన్ చేసి సార్ పాస్వర్డ్ చెప్పండి, బాంబు వేలని అడగాల చెప్పండి, ఎంత సిగ్గుచేటిది. అందుకే మోదీ గారు డిసైడ్ అయ్యారు, అమెరికా ఆయుధాలు మనకు వద్దు, వాళ్ళు ఎప్పుడైనా వెన్నుపోటు పడవచ్చు అని. ఈ దెబ్బకి ట్రంప్ తాతికి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. ఇండియా నా మాట వినట్లేదు ఏంటి అని పిచ్చెక్కిపోతున్నాడు అనమాట. అమెరికాకి నో చెప్పగానే సీన్లోకి యూరోపియన్ అని ఎంటర్ అయింది. ఆ యూరోపియన్ డిఫెన్స్ మినిస్టర్ ఒకరు ఉన్నారండి, ఆవిడ పేరు కాజా కల్లాస్ అంటారు. సో ఆవిడ రీసెంట్గా ఒక బాంబు పేల్చింది, మేము ఇండియాతో హిస్టారికల్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ చేయబోతున్నామని. ఇన్నాళ్ళు యూరోప్కి ఇండియా అంటే కేవలం మార్కెట్ అండి, అంటే వాళ్ళు సామాన్లు అమ్ముకోవడానికి ఒక ప్లేస్ అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆయుధాలు కేవలం అమ్మడమే కాదు, మీ దేశానికి వచ్చి మీతో కలిసి తయారు చేస్తామంటున్నారు. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. ఎందుకు ఇంత సడన్గా ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళకి? దీనికి బలమైన కారణాలు ఉన్నాయండి. సో మొదటిది వచ్చి భయం. యూరోప్కి అర్థమైంది చైనా నమ్మితే మునిగిపోతామని. రెండోది వచ్చి రష్యా భయం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్కి ఒక చేదు నిజం తెలిసింది. అదేంటంటే యూరోప్ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఫ్యాక్టరీలు లేవు. యుద్ధం మొదలైన 2 నెలలకే వాళ్ళ దగ్గర తూటాలు అయిపోయాయండి. కానీ ఇండియా దగ్గర మాస్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. మనం తలుచుకుంటే రోజుకి 1,00,000 తూటాలు తయారు చేయగలం అనమాట. అందుకే ఇండియాలో ఫ్యాక్టరీలు పెడితే చౌకగా క్వాలిటీగా దొరుకుతాయి, మాకు రక్షణ కూడా ఉంటుందని వాళ్ళ ప్లాన్. మూడోది సముద్రం మీద పట్టండి. మొన్నటికి మొన్న రెడ్ సీ, సో అక్కడ హూతీ రెబెల్స్ యూరోప్ నౌకల మీద దాడులు చేస్తుంటే కాపాడింది అమెరికా కాదు, మన ఇండియన్ నేవీ అండి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది హిందూ మహాసముద్రంలో గేట్ కీపర్ ఇండియానే అని. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. మనం ఇప్పుడు 4.5 జనరేషన్ రాఫెల్స్ని వాడుతున్నాం, 5th జనరేషన్ SV-57 తెచ్చుకున్నాం కూడా ఇప్పుడు. సో కానీ యూరోప్ అప్పుడే 6th జనరేషన్ 6వ తరం విమానాల గురించి కూడా ఆలోచిస్తుందండి. ప్రస్తుతం యూరోప్లో 2 టీంలు ఉన్నాయి, FCAS, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్. సో ఇవి కలిసి ఒక విమానాన్ని తయారు చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి GCAP అనమాట, బ్రిటన్, ఇటలీ, జపాన్, ఇవి కలిసి ఇంకొకటి చేస్తున్నాయి. ఇప్పుడు బ్రిటన్ టీం ఉంది కదా, వీళ్ళు వచ్చేసి ఇండియా దగ్గరకు వచ్చి మాతో కలవండి, మనం కలిసి ఈ 6th జనరేషన్ విమానాన్ని తయారు చేద్దామని అడిగారు. కానీ మన ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా? మేము ఆలోచిస్తాం, మాకు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తామని. కేవలం విమానాలే కాదండి, భవిష్యత్ యుద్ధం అంతా ఒక చిన్న చిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్నాళ్ళు దీనికి కింగ్ ఎవరండి? తైవాన్. కానీ చైనా తైవాన్ని ఆక్రమిస్తే పరిస్థితి ఏంటి? అందుకే యూరోప్, అమెరికా కలిసి ఈ చిప్స్ తయారు చేసే దమ్ము ఇండియాకే ఉందని నమ్మి ఇప్పుడు గుజరాత్లో, అస్సాం వైపు వాళ్ళు చూస్తున్నారు. రేపొద్దున ప్రపంచానికి డిజిటల్ ఆక్సిజన్ అందించేది మనమే అనమాట. సో ఈ డీల్స్ అన్ని చూస్తుంటే అసలు లాభం ఎవరికో తెలుసా అండి? మన ఇండియా కంపెనీలకండి. యూరోప్ వాళ్ళు ఏమంటున్నారంటే మా ఆయుధాలు ఫ్యాక్టరీని ఇండియాకి షిఫ్ట్ చేస్తామని. ఇప్పటికే కొన్ని పనులు కూడా మొదలు పెట్టాయి. సో ఎయిర్బస్ C-295 ఎయిర్బస్ కంపెనీ విమానాలు ఇప్పుడు గుజరాత్లో టాటా ఫ్యాక్టరీలో తయారవుతున్నాయండి. సాఫ్రన్ ఇంజన్ అండి, రాఫెల్ విమానం ఇంజను, ఈ ఫ్యాక్టరీ అనేది ఇండియాకి రాబోతుంది. ఇది హైదరాబాద్లో లేదా బెంగళూరుకి రావచ్చు. ఎంబ్రాయర్, బ్రెజిల్ కంపెనీ అండి ఇది. ఎంబ్రాయర్ చిన్న విమానాలు చేయడానికి అదాని లేదా వేరే కంపెనీతో డీల్ కుదుర్చుకుంటుంది. ఇప్పుడు L&T గురించి చెప్పాలండి, వీళ్ళు ఎంత పెద్ద తోపలంటే బోయింగ్ విమానాల రెక్కలు, ఫ్యూజ్లాజ్ బాడీ అన్ని వీళ్ళే తయారు చేసి అమెరికాకి పంపిస్తున్నారు. అమెరికా వాడు గర్వంగా మేడ్ ఇన్ USA అని రాసుకుంటాడు, కానీ అందులో సగం సామాన్లు మన ఇండియాలో తయారైనవండి. ఇప్పుడు యూరోప్ కూడా అదే బాటలు నడుస్తుంది. చైనాలో ఫ్యాక్టరీలు పెడితే వాడు కాపీ కొట్టేస్తున్నాడు, ఇండియాలో పెడితే సేఫ్ అని వాళ్ళ నమ్మకం. చాలామంది అడుగుతున్నారు, అన్న ఈ డీల్స్ వల్ల సామాన్యుడికి ఏం లాభం అని. ఒక ఎయిర్ బస్ ఫ్యాక్టరీ వస్తే దాని చుట్టూ 100 చిన్న పరిశ్రమలు వస్తాయండి. దీనివల్ల మన మెకానికల్ ఇంజనీర్లకు, IT వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. ఒకప్పుడు ఉద్యోగం కోసం మనం విదేశాలకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆ విదేశీ కంపెనీలే మన ఊరికి వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి, జాగ్రత్తగా వినండి.
గత 30 ఏళ్ళలో అమెరికా కంపెనీలన్నీ చైనాకి వెళ్ళాయి, అక్కడ ఫ్యాక్టరీలు పెట్టాయి. కానీ చైనా లాభం ఎంత? కేవలం 10 నుంచి 15% మాత్రమే. ఎందుకంటే డిజైన్, టెక్నాలజీ అంతా అమెరికా దగ్గరే ఉండేది. చైనా కేవలం కూలి పని చేసేది అంతే. కానీ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది వేరండి. మనం ఏం చెప్తున్నామంటే ఫ్యాక్టరీ ఒక్కటే కాదు, టెక్నాలజీ కూడా ఇవ్వాలి అని. ఫ్రాన్స్ ఇప్పుడు రాఫెల్ ఇంజిన్ టెక్నాలజీ మొత్తం మనకి ఇచ్చేస్తుంది కదా. అంటే రేపు పొద్దున మనం సొంతంగా ఇంజిన్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది చైనా మోడల్ కదండి, ఇది మోదీ మోడల్. నాకు చేప వద్దు, చేపలు పట్టడం నేర్పించిన టైప్ అనమాట. దీనివల్ల మన ఇంజనీర్లకు నాలెడ్జ్ పెరుగుతుంది, మన దేశం ఆత్మనిర్భర అవుతుందండి. ఇవన్నీ చేయడం వల్ల ఫైనల్గా మనకేంటి లాభం? ఎక్స్పోర్ట్స్ అండి, ఎగుమతులు. ఒకప్పుడు మనం ఆయుధాలు కొనే దేశం అండి, ఇప్పుడు అమ్మే దేశం అవుతుంది. లాస్ట్ ఇయర్ మనం 21,000 కోట్ల ఆయుధాలు వేరే దేశాలకు అమ్మాం. ఈ ఇయర్ అది 35,000 కోట్లు దాటొచ్చని ఒక అంచనా ఉంది. ఉదాహరణకు కళ్యాణి గ్రూప్ అండి, వీళ్ళు తయారు చేసిన అటాక్ గన్నులు లాస్ట్ ఇయర్ 26 జనవరి పరేడ్లో చూసాం. వీటిని ఆర్మేనియా లాంటి దేశాలకు అమ్ముతున్నారండి. టాటా వచ్చి టాటా తయారు చేసిన వాహనాలు మొరాకోలో ఫ్యాక్టరీ పెట్టి మరీ తయారు చేస్తున్నారు. బ్రహ్మోస్ అండి ఫిలిప్పీన్స్కి అమ్మాయి ఇప్పటివరకు. ఇప్పుడు వియత్నాం, ఇండోనేషియా క్యూలో ఉన్నాయి. యూరోప్తో డీల్ సెట్ అయితే మనం వాళ్ళ ఆయుధాలు అక్కడే తయారు చేసి మళ్ళీ వాళ్ళకే అమ్ముతామండి, లేదా వేరే చిన్న దేశాలకు అమ్ముతాం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందామండి. పాకిస్తాన్ ఒకప్పుడు యూరప్, అమెరికా అంటే దేవుళ్ళు అనేవాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఆ దేవుళ్ళు పాకిస్తాన్ని వదిలేసి ఇండియా భక్తులు అయిపోయారండి. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ ఆయుధాలు కొనలేరు, ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు అనమాట. కానీ ఇప్పుడు ఫ్రీగా ఇచ్చే రోజులు పోయాయి. చైనా పరిస్థితి కూడా అంతే అండి. చైనా అనుకుంది ఏంటంటే యూరప్ నా గుప్పెట్లో ఉంది, కానీ యూరప్ ఇప్పుడు ఇండియా వైపు టర్న్ తీసుకుంది. చూడండి, యూరప్ టెక్నాలజీ ప్లస్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ కలిస్తే చైనాకి గట్టి పోటీ వస్తుంది. చైనా వస్తువులు చీప్ అండ్ బెస్ట్ కాదండి, చీప్ అండ్ వరస్ట్. కానీ ఇండియా వస్తువులు క్వాలిటీ అండ్ బెస్ట్. ఇది చైనాకి మింగుడు పడట్లేదు. మోదీ గారు ఫారెన్ పాలసీ చూస్తే మైండ్ పోతుంది కదండి. ఈ మార్పు వెనుక మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారి మాస్టర్ మైండ్ కూడా ఉంది. ఒకప్పుడు యూరప్ వాళ్ళు మీ రష్యా ఆయిల్ ఎందుకు కొంటున్నారు అని ప్రశ్నిస్తే జైశంకర్ గారు ముఖం మీద చెప్పారు, యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలు అనుకోవడం మానేయండి అని. ఆ ఒక్క డైలాగ్తో యూరప్కి అర్థమైంది ఇది పాత ఇండియా కాదని. అందుకే మనం ఒక పక్క రష్యాతో దోస్తీ, ఆయిల్ని కొంటున్నాం, S-400 కొంటున్నాం. మరో పక్క అమెరికాతో దోస్తీ, డ్రోన్లు కొంటున్నాం, చిప్స్ తెచ్చుకుంటున్నాం. ఇంకో పక్క యూరోప్తో దోస్తీ, డిఫెన్స్ పార్ట్నర్షిప్. మిడిల్ ఈస్ట్లో అయితే UAE, సౌదీతో దోస్తీ. ఇవన్నీ బిజినెస్ చేస్తున్నాం, అందరితోనూ ఉన్నామండి. కానీ ఎవరికి లొంగం. అమెరికా రష్యాతో మాట్లాడొద్దు అంటే మనం వినలేదు, యూరోప్ ఆయిల్ కొనొద్దు అంటే మనం వినలేదు. చివరికి వాళ్ళే మన దగ్గరకు వచ్చారు. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. అంటే మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం, ఎవడి మాట వినమన్నమాట. చూడండి, ఇండియా ఇప్పుడు ఒక విశ్వ గురువులాగా మారుతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, యూరోప్ యూనియన్ ఇండియా దగ్గరికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఒకప్పుడు మనల్ని పాలించిన దేశాలండి బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ ఇప్పుడు మనతో పార్ట్నర్షిప్ కోసం క్యూలో నిలబడ్డాయి. కాలం మారిందండి, మన టైం వచ్చింది. అమెరికాకి మనం ఇచ్చిన షాక్ ఇది, చైనాకి మనం ఇస్తున్న చెక్ ఇది, పాకిస్తాన్కి మిగిలిన చిప్ ఇది. ఇవన్నీ చూస్తుంటే ఒక భారతీయుడిగా గర్వంగా అనిపించట్లేదండి. మన టాటా, అదాని, ఎల్ఎన్టీ కంపెనీలు ప్రపంచాన్ని శాసిస్తుంటే మన గుండె ఉప్పొంగట్లేదా? రాజకీయాల పక్కన పెట్టి చూస్తే దేశం ఇప్పుడు రాకెట్ స్పీడ్తో నడుస్తుందండి. ఈ నిజాన్ని నలుగురికి చెప్పండి. నిజంగా అంటే ఈ సోషల్ మీడియాలో ఏడ్చే బ్యాచ్కి ఈ వీడియోలు పంపి చూపించండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ అప్డేట్తో కలుద్దాం. అప్పటిదాకా సెలవు. జై హింద్ అండి.